హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ రీసెంట్‌గా అమెరికాలో ఒక తెలుగు విద్యార్థికి సంబంధించి ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది. దానికి సంబంధించి తప్పెక్కడ జరిగింది? దానికి కారణం ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ నేను క్లియర్‌గా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏప్రిల్ 29 అమెరికాలో ఒక తెలుగు విద్యార్థి తన రూమ్‌లోనే తనే గన్నుతో కాల్చుకొని మరి చనిపోవడం జరిగింది. సో ఆ అబ్బాయి ఎవరో బెదిరిస్తేనో ఎవరితోనో గొడవ పడో తాగో ఇంకోటో చేసి కాదండి ఇది జరిగింది. ఇది ఎవరో తప్పు చేశారు, ఎవరో ఒప్పు చేశారని నేను చెప్పను, కానీ సిచ్యువేషన్స్ని చెప్పాలి అనుకుంటున్నాను. నాకు అర్థమైంది దాని ప్రకారం ఆ అబ్బాయి స్టోరీ అంతా చదివిన తర్వాత. ఆ అబ్బాయి F1 వీసా మీద ఇక్కడికి రావడం జరిగింది. చదువు అయిపోయింది. చాలా నెలల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. బట్ జాబ్ అయితే రాలేదు. ఎందుకంటే ఫస్ట్ సిచ్యువేషన్ అండి జాబ్ అనేది. జాబ్స్ అనేవి అమెరికాలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా వరస్ట్గా ఉంది జాబ్ మార్కెట్. అది అందరికీ తెలుసు. సో H1B మీద ఉండే వాళ్ళే జాబులు లేక జాబులు పోయి తిరిగి ఇండియాకి వచ్చేస్తున్నారు. అది చాలామందికి జరుగుతుంది. అది ఈ మధ్యకాలంలో అది ఎక్కువైంది కూడా. ఎందుకంటే ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది అసలు వరస్ట్ అనుకోవచ్చు ఆల్మోస్ట్. సో సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. F1 మీద ఉండి నుంచి ఓపీటీ మీదకి మారగానే జాబ్ అయితే కంపల్సరీ 3 months లోపు వాళ్ళకి కంపల్సరీ జాబ్ రావాలండి. కాకపోతే కొంతమంది మా అబ్బాయికి లేదు, లేదా మా అబ్బాయి పార్ట్ టైం జాబ్ అవి మేనేజ్ చేసుకుంటున్నారు. అదైతే లీగల్ కానే కాదు. కంపల్సరీ వాళ్ళు జాబ్ చేసి తీరాలి. త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా పేరోల్ రన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ లీగల్ కాదని అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళకి తెలిసిన దారుల్లో వాళ్ళు ఏదో ప్రయత్నిస్తూ ఉన్నారు. సో జాబ్ మార్కెట్ బాగాలేదు. ఎన్ని నెలల నుంచి ట్రై చేసినా కూడా జాబ్ రాలేదు. ఆ ప్రెషరు తీసుకోవడం అనేది చాలా కష్టము. అందులో స్టూడెంట్స్కి చాలా రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. సరదాగా ఇక్కడికి వచ్చి F1 స్టూడెంట్స్ ఏదో సరదాగా వచ్చేస్తారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు అని అంటే అది నిజంగా అబద్ధమేనండి. ఎందుకనంటే ఇక్కడికి రావాలంటే వాళ్ళు కాలేజ్ ఫీజులని, వీసా ఫీజులని లక్షలు తగలయ్యాల. సో జాబ్ మార్కెట్ అనేది ఆ జాబ్స్ లేకపోవడం అనేది ఆ అబ్బాయికి ఒక ప్రెషర్ అని నేను అనుకుంటున్నాను అబ్బాయి స్టోరీ అంతా చదివిన తర్వాత. రెండవది ఫైనాన్షియల్ ప్రెషర్. ఫైనాన్షియల్ ప్రెషర్ ఏంది అని అంటే సారీ అండి, ఇన్ఫెక్షన్ ఉంది, సో గొంతు బాగాలేదు అందుకనే. సో ఫైనాన్షియల్గా ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు ఇండియాలో లోన్లు తీసుకొని వస్తారు. F1 వీసా మీద వచ్చేవాళ్ళు ఒక 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు వాళ్ళ కాలేజీని బట్టి వీసా ఫీజు, కాలేజ్ ఫీజులు, వీసా ఫీజులు అన్నీ 40-50 లక్షలు అయితే లోన్లు తీసుకొని వస్తారండి. ఆ 40-50 లక్షలకి 2 సంవత్సరాలు వాళ్ళు ఏమీ పే చేయలేరు. ఎందుకంటే చదువుకుంటూ ఉంటారు. ఒకవేళ పార్ట్ టైం జాబులు చేసినా వాళ్ళు ఉండటానికి, వాళ్ళు తినడానికి అవే సరిపోతాయి. సో ఓపీటీ మీదకి వచ్చిన తర్వాతే వాళ్ళు కాస్త జాబ్ చేసుకొని కొంచెం మిగిలించుకొని వాళ్ళ ఖర్చులు పోను మిగిలించుకున్నవి ఇండియాలో వాళ్ళు లోన్లు క్లియర్ చేసుకోవడానికి పోవాలి. సో ఇలా 40-50 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి, మీరు బ్యాంక్ వడ్డీ తక్కువ వడ్డీ, స్టూడెంట్ లోన్ తక్కువ వడ్డీ వేసుకున్నా కూడా వాళ్ళు 2-3 ఏళ్ళు టైం పట్టిందనుకోండి, అది ఆల్మోస్ట్ వాళ్ళు క్లియర్ చేయబోయేటప్పటికి ఆల్మోస్ట్ డబుల్ అయ్యిద్ది. ఒక 40 లక్షలు తీసుకున్నారనుకోండి, 70-80 లక్షలు అయి కూర్చునిద్ది. అంటే ఇంట్రెస్ట్ అన్నీ కలుపుకొని అన్నీ కట్టాలి కాబట్టి మళ్ళీ క్లోజింగ్కి ప్రీ క్లోజర్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. సో అంత పెద్ద అమౌంట్ క్లియర్ చేయాలంటే అంత చిన్న విషయం ఏం కాదండి. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీ దానికి కట్టాల్సిందే, ప్రీ క్లోజింగ్ చేసుకోవాలంటే ఆ అమౌంట్ కట్టాల్సిందే. ఎంత తక్కువ వేసుకున్నా కూడా అట్లీస్ట్ తక్కువ 40 లక్షలు తీసుకుంటే 60 లక్షలన్నా కట్టగలగాలి. సో ఫైనాన్షియల్ ప్రెషర్ అనమాట. ఇంటికాడ కాస్త డబ్బుండి కొంచెం పర్లేదు అబవ్ మిడిల్ క్లాస్ అనుకుంటే ఏదో ఒకటి అమ్మో అప్పులైతే తీర్చుకోగలరు బ్యాంక్లోనన్నా. కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు. ఇంటికాడ అమ్ముకోవడానికి ఉండవు. ఒకవేళ అమ్ముకుంటే అది బతకడం కష్టం అనమాట. సో అలాంటి ఫైనాన్షియల్ ప్రెషరు, మేము ఎలా కట్టాలి లోన్లు, ఒకవేళ ఇండియాకి వెళ్తే లోన్ ఎలా క్లియర్ చేయాలి, నేను చేయగలనా లేదా, అది అంత పెద్ద అమౌంట్ క్లియర్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, ఇవన్నీ ఉంటాయండి వాళ్ళ మైండ్లో. అవి రన్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో జాబ్ లేకపోతే ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది బాగా హెవీగా అయిపోతుంది. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకైనా ఏమైనా అప్పులు ఉంటే ఎట్లా ఉంటుందండి, మనకు నిద్ర పట్టిద్ది అసలు అప్పులు ఉంటే. సో ఒకప్పుడు మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కాబట్టి మాకు తెలుసు. సో ఏదైనా సరే మనకు అప్పులు ఉన్నాయంటే మనకు అసలు సరిగ్గా
తిన్న తిండి ఎక్కదు, నిద్ర పట్టదు, అది సహజం. సో ఫైనాన్షియల్ ప్రెషర్ ఒకటి. మూడవది పేరెంట్స్ అండి. పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం అంటే కొంచెం ఆలోచించుకోండి. ఇది ఎవరిని తప్పు పట్టడానికో మీరేంటి అమెరికాకి ఎందుకు పంపిస్తున్నారు అనేది నా పాయింట్ కాదు. క్లియర్ అండి. పేరెంట్స్ ఇక్కడికి వస్తే పిల్లలు ఫీజులు కట్టాలి, ఆ లోన్లు వాళ్ళే తీర్చుకోవాలి. గొప్పల కోసమో పక్కింటోడు వెళ్ళాడనో, ఎదురింటోడు వెళ్ళాడనో, వెనకింటోడు వెళ్ళాడనో గొప్పల కోసమో, లేకపోతే సహజంగా పేరెంట్స్ మ్యాక్సిమం పేరెంట్స్ ఆలోచించేది మా అబ్బాయి మంచి లైఫ్ లీడ్ చేయాలి, హై స్థాయిలో ఉండాలి, బాగా లగ్జరీగా బతకాలి, అసలు ఈ అప్పులు ఏమీ లేకుండా బాగా జలసాగా ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, కారులో తిరగాలి. ఇవన్నీ ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉంటాయండి. అది సహజం. దాన్ని ఎవ్వరు కాదనకూడదు, కాదనలేరు. కానీ ఇక్కడికి పంపించేటప్పుడు అంత పెద్ద లోన్ తీసుకుంటున్నాము. ఇక్కడ సిచ్యువేషన్ అందరికీ తెలుసండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి క్యాంపస్లో జాబులు, పార్ట్ టైం జాబులు రావు. రాకపోతే పరిస్థితి ఏంటి? ఆ పార్ట్ టైం జాబ్ రాకపోతే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? సరే పోనీ ఆ చదువుకున్నంతకాలం ఎక్కడో చోట పార్ట్ టైం జాబ్ చేసి ఆ తర్వాత జాబ్ రాకపోతే ఓపీడీ మీదకి వెళ్ళారు. సరే పేరోళ్ళు ఎట్లనో పార్ట్ టైం జాబ్ చేసుకుంటానో ఇల్లీగల్గానో లీగల్గానో రన్ చేసుకుంటున్నారు, అది ఓకే. స్టెమ్ ఓపీటీ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు కంపల్సరీ జాబ్ చేయాలా, పే స్లిప్స్ కంపల్సరీ సబ్మిట్ చేయాలా. ఎక్కడి నుంచి వస్తాయి పే స్లిప్స్? వాళ్ళు జాబ్ చేయకుండా, వాళ్ళు మనీ ఎర్న్ చేయకుండా, వాళ్ళు వర్క్ చేయకుండా. సో జాబ్ చేయకపోతే, జాబ్ రాకపోతే తిరిగి ఆ స్టూడెంట్ ఇండియాకి వెళ్ళాల్సి వస్తే మనం ఆ ఫైనాన్షియల్గా ఆ బాబుకి పాపకి సపోర్ట్ ఇవ్వగలమా లేదా? ఎంతవరకు ఇవ్వగలము? ప్రాణాలతోటి ఏది సమానం కాదండి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఇది ఫస్ట్ కేసు కాదండి నేను వింటుంది. ఈ మధ్యకాలంలో ఈ కేసులు కూడా ఎక్కువైనాయి అనమాట. సో ఏదో గొప్పల కోసమో దేనికోసమో పిల్లల్ని బలిపశువులు చేయొద్దండి. పేరెంట్స్కి మాత్రం నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే కానీ పెంచారు ఎన్నాళ్ళు, తర్వాత సిచ్యువేషన్స్ ఏమైనా సరే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, కానీ వాళ్ళ మీద ప్రెషర్ మీరు పెట్టే విధంగా ఉండకూడదు. సో మేబీ పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు కొంతమందికి. ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి సిచ్యువేషన్స్ ఎలా మారుతుంటాయి, ఏదైనా మన చేతుల్లో ఉండదా అని తెలియకపోవచ్చు. కానీ తెలుసుకొని వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఏం పర్లేదు, నువ్వు అక్కడ జాబ్ రాకపోతే ఏం కాదు, ఇండియాకి వస్తే ఏదో ఒక జాబ్ వచ్చేది. ఇప్పుడు ఇండియాలో కూడా సూపర్ శాలరీస్ ఇస్తున్నారు. ఏమైంది? కాకపోతే అక్కడ తీసుకున్న లోన్ క్లియర్ చేయడానికి వీళ్ళకి ఎంత మంచి జాబ్ వచ్చినా కూడా ఒక 4 ఏళ్ళు టైం పడుతుంది. సో ఆ 4 ఏళ్ళు ఆ లైఫ్ కొంచెము బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, బాగా కంజెస్టెడ్గా ఉంటుంది. బట్ ఓకే, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. బట్ మనిషి ఉంటారు కదా. సో ఇప్పుడు చనిపోయిన అబ్బాయి పరిస్థితి కూడా అదేనండి. ఎవరి ప్రెషర్ అని నేను చెప్పను, కానీ ఆ అబ్బాయికి ఫైనాన్షియల్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉందనేది నాకు ఆ స్టోరీ చదువుతుంటే అర్థమైంది. సో ఫైనాన్షియల్ ప్రెషరు, జాబ్ లేకపోవడము, ఇండియాకి వెళ్తే పరిస్థితి ఏంటో తెలియకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఆ ప్రెషర్ తీసుకోలేక చాలామంది తీసుకోలేక, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, ఇట్లాంటివి జరిగి వాళ్ళు కూడా అట్లాగే చేయడం జరిగిందనమాట. హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఫైనాన్షియల్ ప్రెషర్ తీసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, అంత ఈజీ జాబ్ కూడా కాదు. కాబట్టి పేరెంట్సే పిల్లలకి కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏమైంది, 1 ఎకరం పొలం అమ్ముకుంటే నష్టం ఏంటండి, మళ్ళీ డబ్బులు సంపాదించినప్పుడు కొనుక్కోవచ్చు. సో ఇండియాలో ఉండే పేరెంట్స్ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జాబు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ పార్ట్ టైం జాబులు రావని తెలుసు, ఇల్లీగల్గానే చేస్తారని తెలిసే కదా పంపిస్తున్నారు, తెలియకుండా ఏం పంపించడం లేదు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు జాబ్ రాలేదు, బాగా టఫ్ అయింది, తిరిగి ఇండియాకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ టైంలో పేరెంట్స్ అనేవాళ్ళు 100% సపోర్ట్ ఇవ్వాలండి. ఏం పర్లేదు, నువ్వు ఇండియాకి వచ్చేసాయి, ఇండియాలో చూసుకున్నాము, ఏమి 4-5 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా అప్పులు తెచ్చుకున్నాక చేసుకునేది ఏముందాడా, 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి. కానీ శాశ్వతంగా ఒకసారి కళ్ళు మూసుకుంటే మళ్ళీ తెరవలేరండి ఎవరు కూడా. సో కొంచెం పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఆలోచించుకోవాలా, ఇక్కడ ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కూడా ఆలోచించుకోండి. ఎవరైతే రావాలి అనుకుంటున్నారు 2026లో 27లో ఆలోచించుకోండి. జాబ్ మార్కెట్ ఎలా ఉంది, మనకి ఏమున్నాయి స్కిల్స్, ఏ స్కిల్స్ మీద మనకి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది, అవన్నీ తెలుసుకొని కొంతమంది మేనేజ్ చేసుకుంటారండి. నేను అది కూడా చూశాను. స్టూడెంట్స్ చాలామంది
మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే జాబ్ లేకపోయినా జాబ్ ఉన్నట్టుగా, శాలరీ రాకపోయినా ఏదో ఒక విధంగా సంపాదించుకుంటా ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మేబీ ఆ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఐస్ వాళ్ళు రైడ్స్ చేస్తే అక్కడ లైఫ్ పోతుంది, ఇంకా జీవితంలో అమెరికాలో చూడలేరు. అలా ఆలోచించుకుంటే కొంతమంది ధైర్యం చేసేస్తారనమాట, అయినప్పుడు చూసుకుందాంలే అని. సో చేసేవాళ్ళు చేస్తారు, అయినప్పుడు చూసుకుందాంలే అని. చేయలేని వాళ్ళు, భయపడేవాళ్ళు, సిచ్యువేషన్ని మన కంట్రోల్లో ఉండదు, ఎందుకు వచ్చింది రిస్క్ చేయడం ఎందుకు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. నాకైతే అది వినంగానే చాలా బాధేసింది. ఎందుకంటే అండి, అమెరికాకి ఎన్నో ఆశలతో వస్తారు, ఇక్కడ జాబ్స్ ఉండవు, ఇక్కడ లోన్లు తెచ్చేంత సంపాదన రాకపోతే, జాబ్ రాకపోతే కొన్ని నెలల పాటు కష్టపడ్డా కూడా పరిస్థితి ఏంటి అనేది ఇండియాలో ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలేమో. సో H1B మీద కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది జాబ్ పోయిందంటే మళ్ళీ రావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. 6 నెలలు, 10 నెలలు, సంవత్సరం పాటు కూడా జాబులు లేకుండా ఇబ్బంది పడి తిరిగి చివరి ఆఖరికి మళ్ళీ ఇండియాకి వచ్చేసి అక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుంటా ఇట్లా కూడా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్. కాబట్టి ఎవరైనా సరే స్టూడెంట్స్ F1 వీసా మీద వచ్చేవాళ్ళు అన్నీ ఆలోచించుకొని అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మెంటల్గా అప్పుడే అమెరికాకు వస్తే బాగుండిద్ది అనేది నా జస్ట్ ఒపీనియన్ అండి. ఇవన్నీ క్లియర్గా నా ఒపీనియన్సేనండి, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. సో స్టూడెంట్స్కి జస్ట్ చిన్న అడ్వైజు, అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ విషయంలో కొంచెం పేరెంట్స్ అర్థం చేసుకోవడానికి, సిచ్యువేషన్స్ని సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.